అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొంతమంది ఇళ్లల్లో ఎక్కువగా కూడా మనము సాలెపురుగులు చూస్తూ ఉంటాం. అవునన్న. అలా వస్తుంటే వీళ్ళు ఎన్నిసార్లు తరిమినా క్లీన్ చేసినా కూడా అది మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఇది దేనికైనా సంకేతమా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చెప్తుంది గురుగారు? అన్నా ఒకటి చెప్తానన్న, కొన్ని క్రిమికీటకాదులు, ఉమ్, కొన్ని జంతువులు, ఉమ్, కొన్ని పక్షులు, ఉమ్, అలాగే మనకి ఇంట్లో ఉండేటువంటి కొన్ని జీవరాశులు, బల్లులు కావచ్చు, సాలెపురుగులు కావచ్చు, చీమలు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని సంకేతాలను కొన్ని ఇస్తూ ఉంటాయి. ఉమ్, వాటిల్లో మీరు అడిగిన వాటిల్లో ఇప్పుడు బల్లి అంటాం. బల్లి అనగానే బల్లి అరుస్తుందిరా సత్యం శుభం అంటాం. ఉమ్, బల్లి శకునం అంటాం మనం అవును, వాటిల్ని. అవునా? ఈ అసలు ఈ బలి గురించి పెద్ద శాస్త్రాలే ఉన్నాయి. అవును, బలి శాస్త్రం అని అవును, ఎక్కడ పడితే ఏంటి అనేది ఒక శాస్త్రమే ఉంది. ఉమ్, అవునా? ఇక్కడ దాంతోపాటు మనకి కాకులు కావచ్చు. ఉమ్, కాకులు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటే చుట్టాలు వస్తున్నారు, ఉమ్, బంధువులు ఎవరు వస్తున్నారు, అది ముందుగానే వాటికి సెన్సిబుల్ అనమాట. ఉమ్, ఉమ్, వాటికి సెన్స్ ముందుగానే తెలిస్తే వస్తున్నట్టుగా ముందుగానే చెప్తూ ఉంటాయి. ఉమ్, అలాగే కుక్కలు ఉంటాయి. ఉమ్, కుక్కలు చూడండి, రాత్రిపూట అరుస్తున్నాయి అంటే ఏదో కీడు వాటిల్లుతుందని చెప్పి అర్థం ఉంటుంది మనకి. ఓకే, నక్కలు ఊరి చివరిన ఎక్కడో ఉంటాయి నక్కలు, అసలు ఊళ్ళోకి రావు. ఉమ్, ఆ ఊరి చివరిన ఓండ్ర పెడుతూ ఉంటాయి, ఊ ఊ ఊ అని ఓండ్ర పెడుతూ ఉంటాయి. అవును, అవి కూడా అశుభానికి సంకేతంగా మనం ఇచ్చేస్తూ ఉంటాం. అలా కొన్నిటికి కొన్ని రకాలైనటువంటి సెన్స్ ఉంటుంది. ఉమ్, ప్రతి మనిషికి సిక్స్త్ సెన్స్ ఎలా అయితే ఉంటుందో వాటికి కూడా కొన్ని రకాల సెన్స్ ఉంటాయి. ఇట్లాంటి మీరు చెప్తున్నట్టు కీటకం అనుకోవచ్చు. ఓకే, క్రిమి కూడా కాదు, అది కీటకమే. ఉమ్, సాలెపురుగు అనేటువంటిది కీటక జాతికి సంబంధించింది. ఉమ్, నిజంగా చెప్పాలి అంటే వాటిల్లో సంకేతాలంటూ ఏమి ఉండవు, ఒకటే సంకేతం ఉంటుంది. ఏంటి గురుగారు? దేనికి? ఆ, ఇంట్లో అపరిశుభ్రంగా ఉంది, మీరు శుభ్రం చేసుకోండి. ఉమ్, ఉమ్, ముఖ్యంగా ఉమ్, మీకు చూడండి, సాలెపురుగు ఏం చేస్తుంది, మనకి ఉమ్, బూజని క్రియేట్ చేస్తూ ఉంటుంది మొత్తం. అవునవును, అవునా? ఉమ్, అది కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి తిరుగుతున్నాయంటే దాని పరమార్థం ఏంటి? ఉమ్, ఎక్కువగా డస్ట్బిన్గా ఉంది, మీదంతా ఇల్లంతా కూడా ఉమ్, దట్టిగా ఉంది, దాన్ని క్లీన్ చేయండి. ఓకే, అలాంటి చోట దేవతలు ఉండలేరు కాబట్టి ఉమ్, అవి మనకి సిగ్నల్స్ ఇస్తుంటాయి. ఓకే, ఏమని? Clean ఇంట్లో చేసుకో. నెగిటివ్ ఎనర్జీ పెరుగుతోంది. ఉమ్, ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే, పాజిటివ్గా మారాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉంచండి, ఉమ్, తద్వారా మీ ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి ఉమ్, అని క్లియర్గా చెప్పటమే సాలెపురుగు ఇచ్చేటువంటి సిగ్నల్ మనకి. ఓకే, అదే క్రియేట్ చేసేటువంటి ఆ బూజులో అదే ఉండలేనటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి తిరుగుతున్నాయి అంటే ఉమ్, దాని పరమార్థం ఏంటి? ఉమ్, అంతే కదా? అవునవును, ఇప్పుడు మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉండలేకపోతున్నామంటే ఉమ్, ఆ ఇల్లు ఎంత దట్టిగా ఉందని అర్థం. అవునవును, ఎంత దట్టిగా ఉంటే అంత నెగిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనం దాదాపు నెలలో ఒకసారి అయినా బూజు దులుపుతూ ఉంటాం. ఉమ్, ఉమ్, దులపకపోతేనే కదా ఎక్కువసార్లు అవి కనపడుతుండేది మనకి. అవునవును, ఉమ్, అవునా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాటికి కూడా కాలం చెరిపోయింది నాన్న. ఆ కీటకాలకు కూడా అవి కూడా కనపట్టాల. ఎక్కువ ఇక్కడ మన ఊళ్ళలో అయితే బాగా కనపడుతున్నాయి, కానీ సిటీస్లో సాలెపురుగు చూడటం కూడా చాలా తక్కువ అయిపోయింది. అవును, పూర్వకాలం మా చిన్నప్పుడు అనేవాళ్ళు, సాలెపురుగు ఒంటి మీద పడంగానే నీ కొత్త బట్టలు వస్తాయిరా అని అవునా, ఉమ్, అనేవాళ్ళు. అంటే అదో రకమైన సరదా అదే, అనమాట. అదే, ఆ, ఆ, కొత్త బట్టలు వస్తాయిరా, దాని మీనింగ్ ఏంటి? ఉమ్, పండగలకు ముందు బూజు దులుపుతారు, పండగలు కొత్త బట్టలు కొంటాం కదా. ఓకే, ఓకే, అవునవును, అంటే ఒక చిన్న మ్యాజిక్ లాగా మాట్లాడుతుండేవాళ్ళు పిల్లలు. ఉమ్, ఉమ్, సో కాబట్టి పండగల సమయమే కాకుండా ప్రతి నెల కూడా ఒకసారి బూజు దులపడం అనేటువంటిది తప్పనిసరిగా చెయ్యండి. మీ ఇంట్లో నెగిటివ్ ఉందని చెప్పకుండా మనకి అవి చెప్పటమే మనకి ఇచ్చేటువంటి సిగ్నల్గా చెప్పుకోవచ్చు. గురుగారు, ఇంట్లో అన్ని శుభాలే జరగాలన్నా కూడా అందరికీ కూడా కలిసి రావాలన్నా కూడా ఇంట్లో ఎటువంటి పరిహారాలు లేదా రెమెడీస్ చేయాలి? సింపుల్గా చెప్తానన్న, అందరూ పొద్దున్నే లేచి అలవాటు చేసుకోండి, పూజలు చేసి అలవాటు చేసుకోండి, ధ్యానం చేసి అలవాటు చేసుకోండి, ముఖ్యంగా ప్రాణాయామం చేసేటువంటి అలవాటు చేసుకోవాలి. ఉమ్, మనం మన మైండ్ కంట్రోల్లో ఉండండి, ప్రాణాయామం చేయాలి. ఉమ్, శ్వాస మీద ధ్యాస అని చెప్తుంటారు ఉమ్, ప్రాణాయామం చేసేవాళ్ళు. తద్వారా మన మనస్సు చాలా ప్రశాంతమైనటువంటి స్థితికి చేరుతుంది. ఉమ్, అప్పుడు చేసేటువంటి పరిహారాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఉమ్, మనస్సు ప్రశాంతంగా లేకుండా, ఉమ్, ఇప్పుడు కొంతమంది పూజ చేస్తుంటారు, నేను చూస్తుంటాను.
విష్ణుం విష్ణుం వషకారో భూత భవ్యభూత్ ప్రభు. హలో హలో, ఒక గంటలో బయలుదేరతారా? విష్ణుం విష్ణుం వషకారు. అబ్బా ఇప్పుడేరా వాడు ఫోన్ చేశాడు, నేను బయలుదేరతారా? వీడికి ధ్యాస ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. అర్థమైంది. అవునా? ఆ ప్రశాంతత రావాలంటే ఏంటి? ప్రాణాయామం చేయడం అనేటువంటిది ఒకటి నేర్చుకోవాలి. దాంతోపాటు ఇవన్నీ మనం ఉండవలసినటువంటి విధానాలే. పరిహారం ఏం చేస్తే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అంటే, నిజంగా చెప్పాలి అంటే, మనం రొట్టెలు ఉంటాయి చూసారా, ఇంట్లో చపాతీలు అవి చేస్తాం కదా, వారానికి ఒక్కసారి శుక్రవారం రోజున కానీ శనివారం రోజున కానీ వీధిలో ఉండేటువంటి కుక్కలకి పెట్టండి. ఓకే. వీధిలో ఉండేటువంటి కుక్కలకి రొట్టె ముక్కలు చేసి చక్కగా పెట్టండి. నిజంగా నాన్న, మనకు ఉండేటువంటి సమస్త నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది ఇట్లా వచ్చి. ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ, ఇష్టం, అన్నదమ్ములు కొట్టుకోకుండా, అక్కజల్లులు కొట్టుకోకుండా, భార్యాభర్తలు కొట్టుకోకుండా, అత్త కోడళ్ళు కొట్టుకోకుండా, తండ్రి కొడుకులు కొట్టుకోకుండా, ఇవన్నీ ఇలాంటి పరిస్థితులు లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. సింపుల్ రెమెడీ, పెద్ద కష్టపడేది ఏం లేదు. మరి రాత్రి కూడా ఎట్లా శనివారమో ఏమో చపాతీలు చేసుకుంటాం, చక్కగా 2 ముక్కలు తీసుకెళ్ళి ఆ కుక్కలకి పెట్టేసినండి. మనం పెంచుకునే కుక్కలకు కాదు, అలా అని చెప్పి మనం తినంగా మిగిలినవి కాదు. ఓ 2 చపాతీలు ఎక్స్ట్రా చేసి ముందుగానే వాటికి పెట్టేసి వచ్చిన తర్వాత మీరు తినండి. అందుకని మనకి కోర్ల పౌర్ణమి అని ఒక పౌర్ణమి వస్తుంది. కుక్కల పండగ అంటారు దాన్ని ఎక్కువగా. కుక్కల పండుగ రోజున చూడండి, తప్పనిసరిగా వాటికి అన్ని వేస్తూ ఉంటారు, స్వీట్స్ అవి వేస్తూ ఉంటారు తప్పనిసరిగా. దాని మీనింగ్ ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి అయినా వెంటనే కనీసం అప్పుడైనా మనశ్శాంతి ఉంటుంది. అలాంటిది వారం వారం వేస్తూ ఉంటే ఇంకెంత ప్రశాంతంగా ఉంటుంది. దాంతో పాటు శివుడికి మారేడు దళాలతో పూజ చేయడం ఐశ్వర్యం. శివుడి ఫోటో మన ఇంట్లో ఉంటుంది, ఒక్క మారేడు దళం శివుడి దగ్గర తీసుకొచ్చి పెట్టండి. బిల్వాష్టకం చదువుకోండి. బిల్వాష్టకం నాన్న అర్థమైతే మాత్రం అసలు ఎంత చక్కగా ఉంటుంది నాన్న. పరమేశ్వరుడు అనేక కోట్ల రూపాయలు ఒక్క బిల్వంతో మనకి ఇచ్చాడు అనుకునేంత ఆనందంతో ఉండిపోతాం మనం. అంత పుణ్యఫలప్రదం బిల్వాష్టకం వినటం, చదవటం. అలాంటి బిల్వాష్టకం చదివినా విన్నంత పుణ్యం వస్తే బిల్వం తీసుకెళ్ళి పరమేశ్వరుడికి ఇస్తే ఇంకా అనుగ్రహం కదా. అలాగే ప్రతి నిత్యం రామనామము, శివనామము ఏదో ఒకటి నమ్ముకోండి, అన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓం నమ శివాయ, నమ శివాయ పంచాక్షరి మంత్రం నిత్యం జపం చేస్తూ ఉండండి. ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అవకాశం. దానికి నియమనిష్టలతో కూడా పని లేదు. అందులో గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేనికంటే మనకి అక్షరాభ్యాసం అప్పుడు ఏం రాయిస్తారు? మనకి ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అంటే తండ్రి ఆది గురువై మనకి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. దీన్ని బట్టి ఏంటి? ప్రతి మానవాళికి శివ పంచాక్షరి మంత్ర జపం అవశ్యము, తప్పనిసరిగా అవసరము. కాబట్టి తండ్రే గురువై మనకు ఉపదేశించినటువంటి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం ద్వారా కూడా మనకి పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రపంచమంతా కూడా, ఈ విశ్వం అంతా కూడాను నీ మనస్సులో కంట్రోల్లో ఉంటుందని చెప్తా. నమ శివాయ పంచభూతాలు, 5 అక్షరాలు పంచభూతాలు కదా. ఈ పంచభూతాలని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది? ఈ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంలోనే ఉంది. నీకు కావాల్సింది అదే కదా. ప్రపంచంలో ఎక్కడికి పోయినా నీకు విజయం కావాలి, నీ మాట చెల్లాలి, నువ్వు అనుకున్నది అనుకూలంగా ఉండాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. వీటన్నిటికి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఓం నమ శివాయ. ఆయన ఉండేదేమో శ్మశానంలో, మనకిచ్చేదేమో ఐశ్వర్యం ఇంట్లో. అసలైనటువంటి ఐశ్వర్యకారకుడు ఎవరన్నా ఉన్నారు అంటే శివుడు మాత్రమే. శివుడి భస్మం ఏదైతే ఉంటుందో అంతకు మించిన ఐశ్వర్యం ప్రపంచంలో ఇంకొకటి లేదు, కాక లేదు, దాంట్లో అనుమానమే లేదు. ఓకే గురుగారు, ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు, ముఖ్యంగా అందులో మనం మాట్లాడుకునేది పరిశుభ్రత, ఇది కాకుండా ఇంకేముంటాయి గురుగారు? ప్రేమ, పరిశుభ్రత కాకుండా మనకు తెలియక చేసే తప్పులు ఏమైనా? ఇక్కడ ముఖ్యంగా నాన్న ఇందాక చెప్పుకున్నా కదా, పిల్లల్ని తిట్టడం. ఇప్పుడు మనం పిల్లల్ని ఎలా పెంచితే అలా పెరుగుతారు నాన్న. మనం ఏం చెప్తే అది వినరు, మనం ఏం చేస్తున్నామో అది చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అవునా? ఇక్కడ తల్లి ఇలా తిడితే పెద్ద అయిన తర్వాత ఒక కూతురో కొడుకు నా పిల్లల్ని కూడా ఇట్లా తిట్టాలనుకుంటా అని చెప్పి తిడుతుంటాడా లేదా? దీంతో పాటు ముఖ్యంగా పిల్లలకి ఇక్కడ తల్లి తండ్రి మధ్య గొడవ వచ్చింది నాన్న. తల్లి తండ్రి గురించి చెడుగా చెప్పకూడదు, తండ్రి తల్లి గురించి చెడుగా చెప్పకూడదు. పిల్లలకి ఎవరి పట్ల గౌరవం తగ్గకూడదు. వాళ్ళకి తగ్గిందా
అసలు మొత్తం కుటుంబం మొత్తం వినాశనమే కదా. అవునవును. నువ్వు చెప్పొచ్చేదంటే నాకు అని చెప్తాడు తండ్రిని. అవును. నువ్వు చెప్పావులే అమ్మ మజాలే అని చెప్పి తల్లిని అంటాడు. వాడికి మనం ఇస్తున్న సంస్కారం ఏంటి, సంస్కృతి ఏంటి? అవునవును. అవునా? సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూడాలి. ఈ మీ తల్లిదండ్రుల్ని మీరు మీ పిల్లల ముందు ప్రేమగా చూస్తే రేపటి రోజున మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. మీరే తల్లిదండ్రుల్ని ఏ అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వదిలేసి కూడు లేదు, గుడ్డ లేదు, టాబ్లెట్స్ లేదు, అవసరమైనప్పుడు ఓ చికిత్స లేదు, ఓ పాడు లేదు అని చెప్పి ఎక్కడో వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో వదిలేస్తే రేపటి రోజు నీ కొడుకు కూడా అంతే. నీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి 23 ఏళ్ళు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి నీకు కూడా ఒక ఆశ్రమం చూస్తాడు కదా. కాబట్టి ప్రేమగా ఉండడం అనేటువంటి చాలా అవసరం. పిల్లలకి మనం కొన్ని నేర్పించాల్సిన విధానాలు ఉంటాయి. మరి దేవుడు అని ఎందుకు చెప్తామంటే ఆధ్యాత్మికతలో ఉన్నవన్నీ కూడాను తల్లిదండ్రులను ప్రేమగా చూడండి. అందుకనే ఒక్క మాట చెప్తారు నాన్న, భూప్రదక్షిణ షట్కేన సేతు స్నాన స్థితేన చ నదీ స్నాన సహస్రేషు తత్ఫలం మాతృవందది అని చెప్పి ఒక శ్లోకం ఉంది. మనకి భూమికి 6 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, 100 సముద్రాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, తల్లికి నమస్కారం చేస్తే ఆ పుణ్యం వస్తుందని చెప్తాడు. తత్ఫలం మాతృవందతే, తల్లికి నమస్కారం చేస్తే చాలు ఇవన్నీ వస్తాయని చెప్తాడు. అవునా? పొద్దున్న లేవగానే నేను లేచి మా అమ్మగారికి మా నాన్నగారి కాళ్ళకి దండం పెట్టడం అలవాటైతే నా కొడుకు వచ్చి నా కాళ్ళకి దండం పెడతాడా లేదా రేపటి రోజున? అవును, అంతే. అవునా? నేనే మా అమ్మని తీసుకెళ్ళి ఎక్కడ వృద్ధాశ్రమంలో పడేశాను, నా కొడుకు ఏం చేస్తాడు? నన్ను అంతే, రేపు మనల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తాడు. ఓ ఈ వయసుకు రాగానే ఇట్లా చేయాలన్నమాట, మా నాన్నగారు నాకు నేర్పారని మా చిన్నప్పుడే వాళ్ళ మైండ్లో పడిపోతుంది. అవునా? ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? సుఖశాంతుల్లో ఉంటుంది, ప్రశాంతతలో ఉంటుంది, శాంతిలో ఉంటుందని చెప్తా. సుఖంలో కూడా తీసి పక్కన పెడదాం. శాంతి ఉంటే సుఖం ఉంటుంది. సో కాబట్టి మనం మనస్సు ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది తప్పనిసరిగా మనమే కాదు, మనం ప్రతి చిన్నదానికి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి హడావుడి చేసేసి మన పిల్లలకు కూడా అదే హడావుడి నేర్పిస్తే రేపటి రోజున వాళ్ళ సంసారం కూడా దెబ్బతింటుంది కదా. కాబట్టి మనం కంగారు పట్టం అనేది ఒకటి చెప్తానన్నా మీకు. ఒక పని ఉంది, ఒక పని అనుకొని చేస్తున్నారు, చేయండి అయిపోయింది. చేయకముందు ఆలోచించాలి. పని చేయకముందు ఎలా చేయాలి ఏంటన్నా ఆలోచించాలి. చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆలోచిస్తే ముందు ఆలోచించుకోవాలి. ముందు ఆలోచించి దిగామా అయిపోయింది, అంతే. అంతే. చెడో మంచి ముందుకు వెళ్ళిపోవాలి. దిగిన తర్వాత ఇది మంచిదా, ఇది కరెక్టా కాదా, అవునా, అమ్మో ఇది కరెక్ట్ కాదేమో, దీనివల్ల ఇంత నష్టం వస్తుందేమో, దానివల్ల అంత నష్టం వస్తుందేమో, అమ్మో అట్లానా ఇట్లానా, ఈ కంగారు ఎక్కువైపోయి ఒక డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేక పిల్లల్ని కూడా అలాగే అధైర్యవంతులు చేస్తూ ఒక స్టేబుల్ లేనటువంటి మైండ్ సెట్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళ జీవితాన్ని మనం ఆడుకోవద్దు. దాని ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించలేరు, కీర్తి ప్రతిష్టలు సంపాదించలేరు, పెళ్ళి అంటే వివాహ జీవితంలో ఆనందకరమైనటువంటి ప్రేమ జీవితాన్ని వాళ్ళు పొందలేరు. ఈ 3 లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కాబట్టి 3 ఉండాలంటే మన దగ్గర శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ 2 ఉంటే అన్నీ ఆటోమేటిక్గా ఇంటి దగ్గరకు వస్తాయి. కరెక్ట్ గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.